ఆచి చికెన్ మసాలా. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. సుదీర్ఘ కాలంగా కొనసాగిన డిఎంకే కాంగ్రెస్ కూటమి విచ్ఛిన్నమైంది. కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు డిఎంకే అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలిపింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ టీవీకేకు మద్దతు తెలిపింది. ఈ విషయంలో కాంగ్రెస్ తీరుపై ఆగ్రహంగా ఉన్న స్టాలిన్ కాంగ్రెస్ పొత్తుకు గుడ్ బై చెప్పేశారు. స్టాలిన్ నిర్ణయంపై కాంగ్రెస్ అదే స్థాయిలో కౌంటర్ కూడా ఇచ్చింది. బీజేపీతో పొత్తులో ఉన్న అన్నా డీఎంకేతో డీఎంకే చర్చలు జరపలేదా అని మాణిక్కం ఠాకూర్ ప్రశ్నించారు. ఇదే విషయంపై చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ వారిని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రెహనా. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత అనూహ్య మలుపులు తిరుగుతూ ఉంది. సో కూటమిలకు సంబంధించి బ్రేకప్లు కావడము, అదే సందర్భంలో ఇటు విత్ ఇన్ ద ఆ పార్టీలోనే చీలికలు పేలికలు రావడం కూడా జరుగుతోంది. ముఖ్యంగా అసలు ఇండియా కూటమిలో ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు మొత్తంగా కూడా ఒక పెద్ద చిచ్చును పెట్టాయని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా అత్యంత నమ్మకస్తమైనటువంటి ఇండియా కూటమిలో కాంగ్రెస్ కు అత్యంత నమ్మకస్తమైనటువంటి మిత్రంగా ఉన్నటువంటి మిత్రుడుగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, డిఎంకే పార్టీ. సో ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఎవరి దారి వాళ్ళే చూసుకునే పరిస్థితి కనబడతా ఉంది. సో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, గత 2-3 రోజులుగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సో డిఎంకేకు కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మధ్య ఒక ఆఘాతం ఏర్పడ్డది. సో అది భవిష్యత్తులో కూడా ఇక కాంగ్రెస్ పార్టీతో జత కట్టేందుకు, అంటే కాంగ్రెస్ పార్టీతో కూటమిలో కొనసాగలేని పరిస్థితి ఏర్పడదని చెప్పవచ్చు. సో ఇట్లా నిన్న నుంచి జరుగుతున్న పరిణామాలు, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ టీవీకే పార్టీకి మద్దతుగా నిలిచిందో, తమిళనాడు గెలిచినటువంటి 5 ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి మద్దతుగా ఉంటామని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు చూసేటువంటి ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గిరీష్ చౌడాకర్ అధికారికంగా లేఖ విడుదల చేశారు. అప్పటి నుంచి కూడా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో మొత్తంగా ఒక చిచ్చు మొదలైంది. సో కాంగ్రెస్ కు డిఎంకే పార్టీకి మధ్య ఒక అగాధం ఏర్పడ్డది. సో ఇరు పార్టీల మధ్య ఒకవైపు డిఎంకే నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇక డిఎంకే పార్టీ కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తులో కొనసాగలేము, ఇండియా కూటమిలో కొనసాగలేమంటూ కూడా ఒక స్పష్టంగా ఒక ప్రకటన విడుదల చేసింది. కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీతో ఇక పొత్తు లేదు, ఇండియా కూటమిలో మేము భాగస్వామ్యం కాదని చెప్పేసి కూడా తెగేసి చెప్పిన పరిస్థితి కనబడుతోంది. డిఎంకే పార్టీకి సంబంధించి పార్లమెంట్ లో లీడర్ గా ఉన్నటువంటి మొత్తం డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి మొత్తం పార్లమెంట్ లో 22 మంది ఎంపీలు ఉన్నారు. సో అత్యంత ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మిన బంటుగా ఉంటున్నటువంటి పార్టీ డిఎంకే. చాలా సందర్భాల్లో గత కాంగ్రెస్ పార్టీ యూపీఏలో కూడా అత్యంత అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ హయాంలో కూడా అత్యంత భాగస్వామ్యమైన కీలక పక్షంగా, మిత్రపక్షంగా ఉండేది. అట్లాంటిది అప్పటి నుంచి కొనసాగుతున్నటువంటి మైత్రి దోస్తీ మొత్తంగా కూడా నిన్నటి తమిళనాడు రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో మొత్తంగా కూడా ఒక బ్రేక్ అయిపోయింది. సో ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఒక రకంగా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలాగా ఏర్పడిందని చెప్పవచ్చు. ఎప్పుడైతే డిఎంకే పార్టీకి సంబంధించి ఆ డిఎంకే పార్టీతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ టీవీకే పార్టీతో మొత్తంగా కూడా పొత్తు, అంటే ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీకి మద్దతుగా నిలిచిందో, సో అప్పటి నుంచి కూడా ఈ డిఎంకేకు కాంగ్రెస్ పార్టీకి మధ్య కొంత గ్యాప్ ఏర్పడ్డది. సో దాంతో పాటుగా ఎప్పుడైతే డిఎంకే పార్టీలో పొత్తుగా ఉండి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఇప్పుడు అర్ధాంతరంగా డిఎంకే నుంచి ఉన్నటువంటి కూటమి నుంచి బయటపడి టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం పైన డిఎంకే చాలా సీరియస్ గా ఉంది. సో ఈ పరిణామాలను చాలా సీరియస్ గా గమనిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా కూడా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి కనిమొళి ముఖ్య ఎంపీ, డిఎంకే పార్టీకి సంబంధించి ఎంపీ సో కనిమొళి లోక్సభ స్పీకర్ కు ఓం బిర్లాకు లేఖ రాశారు. ఇక నుంచి మొత్తం పార్లమెంట్ లో మేము కూర్చునే సీట్ల విధానంలో మార్పు చేయండి, ఇప్పటి నుంచే వెంటనే అమలు చేయండి. ఎందుకంటే ఆగస్టులో మరొకసారి సెషన్ జరగబోతుంది కాబట్టి ఆగస్టులో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ నిర్ణయం అమలు అయ్యేలాగా చూడండి అని చెప్పేసి ఒక లేఖ కూడా రాసింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మేము ఇండియా కూటమిలో బయటకు వచ్చాము. సో ఇక కాంగ్రెస్ దారి కాంగ్రెస్దే, మా దారి మాదే. సో మాకు ప్రత్యేకంగా ఇప్పటి వరకు అంటే కాంగ్రెస్ ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలందరికీ కూడా ఒక దగ్గరే స్థానం ఇచ్చారు. సో సీటింగ్ విషయంలో సో ఇప్పుడు మాకు ప్రత్యేకంగా మొత్తం పార్లమెంట్ సమావేశం సంబంధించి జరిగే నేపథ్యంలో ఆగస్టులో జరగబెట్టి ఇక్కడ నుంచి భవిష్యత్తులో జరిగే పార్లమెంట్ సమావేశంలో డిఎంకేకు మాకున్నటువంటి ఎంపీలకు ప్రత్యేకంగా సీటింగ్ ఇవ్వాల్సిందిగా, స్థానాలు కల్పించాల్సిందిగా కూడా
మొత్తంగా ఇప్పుడు లేఖ రాసింది, ఇప్పుడు సంచలనంగా మారింది. అంటే ఇక భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకునేందుకే డిఎంకే డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అత్యంత నమ్మకస్తంగా ఉంటూ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి మంచి మిత్రపక్షంగా ఉంటూ నమ్మిన మిత్రపక్షంగా ఉన్నటువంటి డిఎంకేకు కాంగ్రెస్ చేసినటువంటి ఏదైతే వెన్నుపోటు అనుకోవచ్చు. అంటే డిఎంకే చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్ మాకు వెన్నుపోటు పొడిచింది, మేమేమో మిత్రపక్షంగా ఉంటూ అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే అనేక సందర్భాల్లో పార్లమెంట్ లో కావచ్చు, దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో కావచ్చు, ఇతరత్ర రాజకీయంగా తీసుకున్నటువంటి కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మద్దతుకు, నిరసనకు, ఆందోళనకు మేము మద్దతు ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమకు వెన్నుపోటు పొడిచింది. తన అవసరాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం ఇప్పుడు ఉన్నట్టుండి డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి డిఎంకే ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే దీనికి తోడు ఇక డిఎంకే ప్రశ్న ఇట్లా ఉంటే, డిఎంకే నుంచి ఇట్లాంటి కౌంటర్ వస్తుంటే అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అదే స్థాయిలో డిఎంకే పై విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మాణిక్య ఠాగూర్ కి సంబంధించి కాంగ్రెస్ లీడర్ గా ఉన్నట్టు మాణిక్య ఠాగూర్ చాలా సీరియస్ కామెంట్ చేశారు. ఒకవైపు మీరు బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి ఏఐడిఎంకేతో జత కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇది ఎంతవరకు సబబు? మీరు బీజేపీతో దోస్తీ చేయడానికి ప్రయత్నిస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? అందుకోసమే మా దారి మేము చూసుకున్నాము. భవిష్యత్తులో జరగబోయే రాజకీయ పరిణామాలను మేము ముందుగానే పసిగట్టి మీరు ఏఐడిఎంకేతో చేతులు కలిపే అవకాశం ఉంది. నిన్న మొన్నటి వరకు భద్రశత్రువుగా ఉన్నటువంటి మీరు ఇప్పుడు మీ రాజకీయ స్వలాభం కోసం, రాజకీయ అవసరాల కోసం చేయి కలిపితే తప్పు లేదు. కానీ సెక్యులరిజం అన్నటువంటి మీరు బీజేపీతో దోస్తాన్ని చేస్తారా? బీజేపీతో చేతులు కలుపుతారా? బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి ఏఐడిఎంతో కలిసి పోవడానికి సిద్ధపడలేదా అని చెప్పేసి ఎదురు ప్రశ్న మాణిక్య ఠాగూర్ నుంచి ఇప్పుడు డిఎంకేకి ఎదురవుతోంది. సో మొత్తం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక్క పార్టీని కాదు, ఇంక్లూడింగ్ అత్యధికంగా సీట్లు గెలిచిన టీవీకే పార్టీతో పాటు ఏఐడిఎంకే, డిఎంకే, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంతో పాటు చిన్న చితక పార్టీ అన్నింటిలో కూడా మొత్తం ఫలితాల తర్వాత అసలు ఎవరు ఎటువైపు నిలుస్తున్నారు, అసలు ఎవరితో కలిసిపోతారు, ప్రభుత్వం ఏర్పాటుకి సంబంధించి ఎవరు కలిసి టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా, లేకుంటే ఏఐడిఎంకే, డిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందా అనేది మొత్తంగా కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది, ఒక కలగుర కంపలాగా మారింది. అసలు గవర్నర్ ఒకవైపేమో ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటి వరకు కూడా అత్యధికంగా అంటే భారీ 108 స్థానాలు గెలుచుకుంది. అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి టీవీకే పార్టీకి విజయ్కి అధినేతకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఇప్పటికి కూడా అవకాశం దక్కలేదు. మరి కాసేపట్లో 4:30 గంటలకు మరొకసారి గవర్నర్ లోక్ భవన్ లో రాజేంద్ర విశ్వనాథన్ కలిసి మరొకసారి తమకు మద్దతుదారుల లేఖను ఇస్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే మొత్తం పరిణామాలు మారబోతా ఉన్నాయి. ఇప్పటి వరకు కొంత స్పష్టత వచ్చినట్టుంది. సో ఈ నేపథ్యంలో నిన్న మొన్న గవర్నర్ కలిసినటువంటి విజయ్ కు చేదు అనుభవం ఎదురైంది. సో గవర్నర్ నుంచి సరైన సానుకూల స్పందన రాలేదు. కనీసం మూడోసారి ఈ రోజైనా గవర్నర్ నుంచి ఏదైనా సానుకూల స్పందన వస్తుందా, ప్రభుత్వం ఏర్పాటు చెప్పేసి ఏమైనా సానుకూలంగా ఒక ప్రకటన వెలువడుతుందా అని చెప్పేసి వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే 4:30 గంటలకు మరొకసారి విజయ్ ఇప్పుడు ఒక రకంగా టీవీకే అధినేతగా ఉన్నట్టు విజయ్ గవర్నర్ కలవబోతున్నారు. సో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? గవర్నర్ ను కలిసే ముందు నిన్న మొన్న జరిగిన పరిణామ నేపథ్యంలో ఒకసారి పరిశీలిస్తే, ఎందుకంటే ప్రస్తుతానికి కాంగ్రెస్ తో కలుపుకొని 113, అందులో విజయ్ 2 స్థానాల్లో గెలిచారు కాబట్టి సో ఒక స్థానం తీసేస్తే 107 + 5 112 స్థానాలకు మాత్రం పరిమితమైంది. సో అధికారికంగా ప్రభుత్వం ఏర్పాటు కావాల్సింది. ఇంకా 6 మ్యాజిక్ ఫిగర్ చేయాలంటే 6 ఎమ్మెల్యే మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో నిన్న నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు కోరారు. సో కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటి వరకు కూడా అంటే అధికారికంగా అయితే ప్రకటించలే, మన లోపల విజయ్ పార్టీకి 2 పార్టీలు కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి సిపిఐ కావచ్చు, సిపిఎం 2 సీట్లు గెలిచారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. వాళ్ళిద్దరు ఆ 4 ఎమ్మెల్యేలు కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నారా, ఏదైనా లోపల ఒక రకంగా ఏమన్నా విజయ్కి భరోసా ఇచ్చారా, ఈ నేపథ్యంలో గవర్నర్ కలవడానికి ప్రయత్నిస్తున్నారా అనేది ఒక చర్చ అయితే, ఇక నెక్స్ట్ అత్యంత కీలకమైనది ఏఐడిఎంకి సంబంధించి కొంచెంమైన నిర్ణయం ఏమైనా తీసుకునే అవకాశం కనబడుతుందా? ఎందుకంటే నిన్న వరకు ఏఐడిఎంకేలో రాజకీయ పరిణామాలు ఒక రకంగా ఉంటే ఈ రోజు ఉదయం నుంచి మారిపోయాయి. సో నిన్న ఏఐడిఎంకేకి సంబంధించి కీలక నేత, సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి షణ్ముగం ఇప్పుడు మొత్తం ఏఐడిఎంకేలో ఒక గేమ్ చేంజర్ గా మారబోతున్నారు. సో ఏఐడిఎంకేకి సంబంధించిన రాధాకృష్ణ అంటే 2 సార్లు గవర్నర్ కలిసినప్పుడు ఇచ్చిన జాబితాని ఇప్పుడు కూడా ఇవ్వబోతున్నారు, లేకపోతే లిస్ట్ లో ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు ఏమైనా దొరికిందా అనే ఒక
ప్రచారమే జరుగుతుంది. ఎందుకంటే ఉన్నటువంటి సడన్ గా మరోసారి గవర్నర్ కలవడానికి వెనుక, ఎందుకంటే నిన్న మొన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో ఒక వైపు ఏమో సరైన సంఖ్యాబలం లేకుండా గవర్నర్ కలవడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే గవర్నర్ నిన్న మొన్న రిజెక్ట్ చేశాడు. సో ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. సో తెలిసి మరీ కలిస్తే కూడా అది విజయ్ దగ్గర కూడా కొంత లోపం ఉంది. అంటే ముందస్తుగానే ఎట్లాంటి ఇతర పార్టీలు సంప్రదింపులు జరపకుండా గవర్నర్ కలవడం కూడా సరైనది కాదు, రాజకీయంగా కూడా ఒక ప్రభుత్వ ఏర్పాటుకు సరైనది కాదని చెప్పేసి కొంత ఇతర పక్షాల నుంచి కూడా, ఏదైతే కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఒకవైపు మన ప్రయత్నం మనం చేద్దాం, మిత్రపక్షాలను కలుపుకొని పోయి ఆ మొత్తం మద్దతు లేఖలతో గడిపి ఎంతమంది మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరితో సహాయంతో గవర్నర్కు లేఖ, అధికారిక లేఖ ఇస్తే అప్పుడు ఖచ్చితంగా గవర్నరు ఆమోద ముద్ర వేయాల్సిందే, ప్రభుత్వ ఏర్పాటుకు సానుకూలంగా నిర్ణయం వెల్లడించాల్సిందే అనే ఒక ఆలోచనలో ఉన్న టీవీకే పార్టీ ఉన్నట్టుంది. ఈ నేపథ్యంలో నిన్న నుంచి కూడా కొంత సీరియస్ గానే దీనిపై మొత్తంగా ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది. కమ్యూనిస్ట్ పార్టీలను ఒప్పించాడేమో అని ఒక అంశం అయితే, ఇక నెక్స్ట్ విజయ్ గవర్నర్ కలవడానికి ఒక భరోసా దొరుకుతూనే గవర్నర్ కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అయితే ఒకటి కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వడం అన్న జరగాలి, లేదు అంటే ఏఐడిఎంకేలో అత్యంత కీలకమైనటువంటి షణ్ముఖం ఏమన్నా ఏఐడిఎంకే పార్టీని చీలిక దిశగా తీసుకెళ్తున్నారా? ఎందుకంటే మొదటి నుంచి కూడా గత 3-4 రోజులుగా ఫలితాలు వచ్చిన తర్వాత ఏఐడిఎంకేలో ఒక రకంగా నాయకత్వంపై అనేక సందేహాలు, పళనిస్వామిపై ఒక రకంగా తిరుగుబాటు బావుట ఏమైనా ఎగరవేసే ప్రయత్నం జరుగుతుందా? ఎందుకంటే షణ్ముఖం నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్నాడు. అప్పటి నుంచి కూడా మరొకసారి ఏఐడిఎంకేలో కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి మొత్తం షణ్ముఖం ఆధ్వర్యంలో దాదాపుగా మెజార్టీగా 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ఒక టీమ్ గా టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నారు. పదే ఈ అంశాన్ని ప్రస్తావన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏఐడిఎంకే మొత్తం పార్టీలో చీలిక తప్పదు అనుకుంటే, పార్టీలో చీలిక వచ్చే కన్నా మనమే బయట నుంచి టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పేసి అఫీషియల్ గా ఒక లేఖ విడుదల చేయాల్సిందో, లేకుంటే లేఖ డైరెక్ట్ గా నేరుగా విజయ్ని కలిసి మనం ఒక స్టాండ్ తీసుకోవాల్సిందని ఒక ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కనుక ఏఐడిఎంకే ఒక నిర్ణయం తీసుకోకపోతే పార్టీ ఖచ్చితంగా నిటంగా చీలే అవకాశం ఉంది. అది అల్టిమేట్ గా పళనిస్వామి కూడా భవిష్యత్తులో రాజకీయంగా తీవ్ర నష్టం కలుగుతుంది. కాబట్టి సో ఈ నేపథ్యంలోనే ఏఐడిఎంకే పళనిస్వామి 2 రకాలుగా ఆలోచిస్తున్నాడు. ఒక వైపు ఏమో చాలా చాకచక్యంగా, వ్యూహాత్మకంగా, రాజకీయంగా తన మొత్తం రాజకీయ అనుభవాన్ని అంతా రంగరించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు. ఒక వైపు ఏమో డిఎంకే తోని చర్చలు జరిపేందుకు ఒక టీమును మొత్తంగా, ఎందుకంటే అధికారాన్ని మనం కైవసం చేసుకుందాం, టీవీకే పార్టీ అధినేత విజయ్కి రాజకీయంగా అనుభవం లేదు. సో ఆయన ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చిన ప్రభుత్వ ఏర్పాటుకు చేసుకోలేకపోతున్నాడు. అనుభవ రాహిత్యము, పొలిటికల్ రాజకీయంగా అనుభవం అతనిలో స్పష్టంగా కనబడుతోంది. ఈ నేపథ్యంలో కనీసం, ఎందుకంటే మనం కనుక ఇప్పుడు ఇవ్వకుంటే జాతీయ పార్టీలో బీజేపీ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ కావచ్చు, టీవీకే ముందుండి నడిపించి తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఒక రకంగా ఇక జాతీయ పార్టీలే తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకూడదంటే మనం కొట్లాడుకున్నా సరే, భద్రశత్రువులు ఉన్నా సరే, ఇప్పుడు మనం రెండు కలిసి ఏఐడిఎంకే, డిఎంకే రెండు కలిసి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాము. మన కమ్యూనిస్ట్ పార్టీలు, ఇతరులతో అందరినీ, స్వతంత్రులు అందరినీ కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే జాతీయ పార్టీలకు చెక్ పెట్టినట్టు అవుతుంది. అదే సందర్భంలో టీవీకే పార్టీ కూడా భవిష్యత్తులో ఇక అనుభవ రాహిత్యం అనేది, ప్రజల్లో కూడా ఇంత సీట్లు ఇచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేదు కాబట్టి విజయ్ వైఫల్యంపై కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. సో అల్టిమేట్ గా మన భవిష్యత్తులో ఇప్పుడు పొత్తుతో కలిసిందా, తర్వాత నెక్స్ట్ ఎన్నికల్లో ఇండివిజువల్ గా పోటీ చేద్దాం, ఎవరి బలం ఎంతో, ఎవరి ప్రజలకు అధికారం కేటాయిస్తారో అప్పుడు చూసుకుందాం. కానీ ఇప్పుడు మాత్రం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మనం కలిసి పోటీ చేస్తే బాగుంటుంది, కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందా అనే ఒక ప్రపోజల్ అయితే పళనిస్వామి నుంచి డిఎంకేకి వెళ్ళింది. కానీ ఈ నిర్ణయం పైన డిఎంకే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. నిజంగానే ఏఐడిఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా? అట్లా చేస్తే ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తుంది? ఎందుకంటే దశాబ్దాల కాలం పాటు ఒకవైపు కరుణానిధి ఉన్నప్పుడు, జయలలిత ఉన్నప్పుడు, దశాబ్దాల కాలం పాటు రెండు ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి రెండు భద్రశత్రువులు తమిళనాడు పార్టీలో రెండే. ఒకవైపు ఏఐడిఎంకి అధికారంలోకి వస్తే మరోవైపు డిఎంకే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. అలాంటి రెండు పార్టీలు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మాత్రం అదొక పెను సంచలనం అవుతుంది. సో మొత్తం అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు టర్న్ తీసుకుంటాయి? 4:30 గంటలకు గవర్నర్ కలుస్తున్నటువంటి విజయ్ గవర్నర్ నుంచి ఎలాంటి ప్రకటన విడుదలవుతుందో మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.